నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. తాజాగా వీరి కాంబోలో మరో సినిమా తెరకెక్కుతోంది. అదే అఖండ 2 తాండవం. ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అఖండకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరిగింది. కుంభమేళాలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని షార్ట్స్ చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో షూటింగ్కు సంబంధించి బోయపాటి శ్రీను కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఆయన. అఘోరా నేపథ్యంలో సాగే కథ కాబట్టి సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు అక్కడికి వెళ్ళామన్నారు. కోట్ల మందిలో కూడా షూటింగ్ చేశామంటే తమ ప్రయత్నం ఎంత గట్టిదో అర్థం చేసుకోవాలన్నారు ఆయన. అఘోరా నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి కుంభమేళాలో షూట్ చేశామని, అఘోరా నాగసాధువులను కూడా కలిసినట్టు తెలిపారు. ఇన్ని కోట్ల మందిలో కూడా మా ప్రయత్నంలో లోపం లేకుండా షూటింగ్ చేశామని పేర్కొన్నారు బోయపాటి. ఇక కోట్లాది మంది భక్తుల మధ్యలో షూటింగ్ అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో పోనకాలే అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న 4వ చిత్రం ఇది. వీరి కాంబోలో ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను దర్శకుడు బోయపాటి ఫుల్ యాక్షన్, బలమైన డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన గత చిత్రాలతో పాటు ఈ మూవీ కూడా ఘన విజయం సాధించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బోయపాటి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూడా పర్యటించారు. అక్కడి లొకేషన్స్ను చూసి అక్కడి స్థానికులతో మాట్లాడి ఈ ప్రాంతం షూటింగ్కు అనువుగా ఉంటుందా అనే విషయాలను కూడా వారితో చర్చించారట. ఇక మహాకుంభమేళా సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని, ఈ చిత్రంలో పరమ శివభక్తుడిగా బాలకృష్ణ తొలి ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఇక్కడే ఉంటుందని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు కూడా ఎంతో దైవత్వంతో అందరికీ ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటాయని సమాచారం. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా విడుదలవుతుంది. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాల్లో అఖండ మూవీది ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఈ చిత్రంలో అఘోరా పాత్రలో బాలకృష్ణ యాక్టింగ్ అభిమానులనే కాదు, ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంది. అందుకే కరోనా తర్వాత రిలీజ్ అయినా కూడా ఈ సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో భారీ కలెక్షన్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా అఖండ 2 వస్తోంది. ఇక బాలయ్య ఇటీవలే సంక్రాంతికి డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇప్పుడు అఖండ 2 కూడా బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.